హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. టుడే చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. 3 times క్లీన్ చేశాక వాటిని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అంతా పోయాక వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయితేనే ఫ్రై అయ్యాక తినడానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకొని వాటిలో కావాల్సిన ఆనియన్స్, మిర్చి, కరివేశ్రీ, వెల్లుల్లి, ఒక 3 tablespoon ఆయిల్ తీసుకోవాలి. దేంట్లోకైనా ఆయిల్ తక్కువైనా తినచ్చు, కానీ ఈ ఫ్రైలోకి ఆయిల్ ఎక్కువగా ఉండాలి. బాయిల్ అయిన ఆయిల్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కలర్ చేంజ్ అయ్యి 60% ఫ్రై అయ్యే వరకు వేయించాలి. అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వాటిని ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయి ఆనియన్స్, మిర్చి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించాలి. అవి ఫ్రై అయ్యాక మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి తీసుకుని వచ్చి వాటిలో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. వాటితో పాటే సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. అవి అంతా ముక్కలకు పట్టే వరకు ఒక 3 minutes లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. అవి తిప్పాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉంచాలి. ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి అడుగు మాడకుండా తిప్పుకోవాలి. వాటిలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా పోయి ముక్క కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి తిప్పుతూ ఉండాలి. వేస్ట్ వాటర్ అంతా పోయి కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకుని తుంచి వేసుకోవాలి. తుంచి వేసుకుంటే ఫ్లేవర్ వాటిలో కలుస్తుంది. కొబ్బరి పొడి అనేది ఆప్షనల్. దించే ఒక 5 minutes ముందు కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో వేసి కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes అలా లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.